హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజైతే మరి కొత్త స్టైల్తో మీ ముందుకు వచ్చేసిన. అదేంటంటే మునక్కాయ వేపుడు. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు మంచిగా వేగనివ్వాలి. మంచిగా కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మంచిగా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. రెండు మంచిగా వేగనించిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మనకు ఎంత మంచిగా ఎర్రగా మంచిగా వేగితే అంత మంచిగా మనకు కర్రీస్ అనేవి టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టొమాటో వేసేయాలి. టమాటో మంచిగా వేగనేయాలి, ఎందుకంటే మనకు టమాటోస్ కొన్ని ఎక్కువ వేస్తే మనకు టొమాటో పుల్ల ఉంటుంది కాబట్టి మంచిగా వేగనించుకోవాలి. ఆ పులుపు పోయిందని ఎలా తెలుస్తుంది? మనకు మంచిగా ఉడికి పైకి ఆయిల్ తేలినప్పుడు మనం కొద్దిగా పులుపు పోయింది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు తర్వాత కారం వేసి, ఉప్పు వేసి, పసుపు వేయాలి. చూసేయండి, నేను వేసిన. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. నాకు తగినంత నేను వేసుకున్నాను. మంచిగా నెక్స్ట్ వచ్చేసి మంచిగా కలిపేసుకోవాలి. మనము మంచిగా కలిపి ఆ పేస్ట్ అంతా మొత్తం గ్రైండ్ అయిన తర్వాత అందులోకి నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు మంచిగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకున్నాను నేనైతే, ఎందుకంటే కొద్దిగా మిగిలిందనేసి క్యాలీఫ్లవర్ వేసుకున్నా. మీరు వేసుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ అందులో పేస్ట్లో కలిసేంత వరకు మనం కలుపుకుంటే మనం మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులో మంచిగా గ్రైండ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా కలిపానో అలా మీరు కూడా మంచిగా కలుపుకోండి. నాకైనా మంచిగా కలుపుకున్నా పర్లేదు, మంచిగా ఉండాలి వంట కాబట్టి. మనం నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ ఆకులు వేసేయాలి. మనం మునక్కాయ వేపుడు చేయాలంటే మునక్కాయ ఆకు ఉండాలి కాబట్టి మునక్కాయ ఆకు అయితే నేను మంచిగా కడిగేసుకొని అందులోకి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం మంచిగా మునక్కాయ వేపుడు అనేది మంచిగా రావాలంటే మంచిగా కలుపుకోవాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత 5 minutes మనకు అలాగే ఉంచేయాలి. మంచిగా ఉడికేస్తుంది. మాడిపోతుంది కాబట్టి మంచిగా మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. కాబట్టి నేనైతే మంచిగా తిప్పేసుకున్నా. చూడండి, 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఎంత మంచిగా వచ్చిందో. తర్వాత కందిబ్యాలు వేసుకున్న తర్వాత అది మంచిగా గ్రైండ్ చేయాలి. ఆంధ్ర స్టైల్లో దీన్ని ఏమంటారు? పొడిబ్యాళ్ళు అంటారు, కొంతమంది మునక్కాయ వేపుడు అంటారు. సో మీ భాషలో మీరేమంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మంచిగా తిప్పేసుకున్న తర్వాత కొద్దిసేపు 10 minutes అలా ఉడికించాలి. ఎందుకంటే చూడండి, మంచిగా ఉడికేసింది. లాస్ట్లో ఫైనల్గా నేను మంచిగా తిప్పేసుకున్నాను. మనకు మునక్కాయ వేపుడు రెడీ అయిపోయింది. మంచిగా ప్లేట్లోకి వేసుకొని అలా జొన్న రొట్టెలతో తింటే మంచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. అన్నంలోకి చూడండి ఎంత కలర్, అసలు ఆయిల్ మంచిగా రోస్ట్ అయ్యి మంచిగా ఫ్రై అయింది. మునక్కాయ వేపుడు రెడీ. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో పెట్టండి మీకు ఏ వంట కావాలో ఆ వంట నేను చేసి చూపిస్తా. బాయ్ గాయ్స్, మీరు ట్రై చేయండి.